రెసిపీ షీర్ ఖుర్మా చేస్తున్నారు. షీర్ ఖుర్మా ఎంతమంది సార్ ఇది? ఇది 250 మందికి అండి యాక్చువల్గా. అవునా? ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు దీన్ని? చైల్డ్ హెవెన్ అని ఇక్కడ సుల్తాన్పల్లిలో ఉందండి, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా రంజాన్లో టేస్ట్ చేపిస్తారు. రంజాన్ చాలా దగ్గరలో ఉంది. 2 months, నాకు తెలిసి హార్డ్లీ 2 months ఉందండి. నాకు ఒక స్పాన్సర్ ఏమన్నారంటే, మా బాబు బర్త్డేకి మీరు షీర్ ఖుర్మాతో పాటు చికెన్ బిర్యానీ కూడా తినిపించండి అన్నారు. యాక్చువల్గా 2 ఒకే రోజు చేయడం కుదరదు కాబట్టి దీనికి బిఫోరే మేము చికెన్ బిర్యానీ చేస్తామండి, డిస్ట్రిబ్యూట్ చేస్తాము. షీర్ ఖుర్మా ఎస్పెషల్గా మనం వెళ్ళే పిల్లలను వెజిటేరియన్ కిడ్స్ అండి, ఓన్లీ వెజ్జే తింటారు. వాళ్ళకి చికెన్ బిర్యానీ యాప్ట్ కాదు కాబట్టి అది వేరే ఇక్కడ స్లమ్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ షీర్ ఖుర్మా వాళ్ళకి చాలా ఇష్టంగా కూడా తింటారు, ఇంకా ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అందులో రంజాన్కి ముందు వాళ్ళకి షీర్ ఖుర్మా తినిపించడం నిజంగా నా అదృష్టం. అంటే పాలు చాలా ఉన్నాయి. అంటే ఈ షీర్ ఖుర్మా 200 మంది కంటే ఇంగ్రీడియంట్స్ ఏవేవి? ఇప్పుడు పాలు ఎన్ని లీటర్లు? సో ఏవేవి ఇంగ్రీడియంట్స్? ఇది 25 liters అండి. ఓకే. దీంట్లో ఖోవా యాడ్ చేస్తాం ఆ థిక్నెస్ కోసం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఓకే. క్యాషూ నట్స్, ఆల్మండ్స్, పిస్తా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తాం. ఓకే. అవన్నీ యాడ్ చేశాకే దీని ఇది మన హైదరాబాద్ స్టైల్, ఇంకోటి మన నవాబులు ప్రిపేర్ చేసే ఆ షీర్ ఖుర్మా అని చూసారు, దాని లుక్ వస్తుందండి. ఒకసారి ప్రిపేర్ అయ్యాక మీరు చూద్దరు కదా, అద్భుతంగా. ఇక్కడ ఒక 2 నిమిషాలు నిలబడ్డాను నేను. నాకు కింద బాడీ అంతా ఇక్కడ దాకా హీట్ కొట్టేస్తా. మీరు కొన్ని వేల వీడియోలు చేస్తున్నారు ఇలా ఇదే శాఖలో నిలబడి. ఎప్పుడు కష్టం అనిపించలేదా? అంటే ఇనిషియల్ స్టేజ్లో కష్టం అనిపించదు, కొన్ని లక్షలు సంపాదించిన తర్వాత, ఒక కోటీశ్వరుడు అయిన తర్వాత నాకు ఇంకా ఈ కష్టం. 2 అసిస్టెంట్లు ఉంటే బాగుండు. యాక్చువల్గా అలా లేదండి. యాక్చువల్గా ఏంటంటే, నేను స్టార్టింగ్లో వీడియోలు చేసి ఇంటికి వెళ్ళగానే స్ప్రో లేకుండా పడుకునేవాడిని అండి. పొద్దున్న లేచేసరికి రిప్స్ అన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా దగ్గరికి వచ్చేసినట్టు, ఇట్లా ఒక ఇద్దరు ఒకళ్ళు గట్టిగా వెనకాల నుంచి ఇలా ప్రెస్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉండేదండి. అట్లా ఒక 6 months వరకు ఉండిందండి. నేను అనుకున్నాను ఏదైనా డిసీజ్ ఏమన్నా అటాక్ అయిందేమో, ఇంత పెయిన్ వస్తుందని డాక్టర్ చెకప్ కూడా వెళ్ళామండి. యాక్చువల్గా ఏంటంటే ఆ హీట్కి ఆ స్ట్రెయిన్, మనం ఫుల్ ఏసీలో ఉండి పీసీఆర్లో దీంట్లో స్పెండ్ చేసి ఆ స్టూడియోస్లో ఆ ఏసీకి ఉండి వచ్చిన వాళ్ళం, ఈ వేడి తట్టుకోవడం చాలా కష్టం అండి. కాకపోతే మొండికి చేశానండి. అంటే ఎవరినన్నా అసిస్టెంట్స్ని పెట్టుకుంటే ప్రాబ్లం ఏంది? మీ చేత్తోనే ఉండాలి. నాకు ఆ తృప్తి ఉండదండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈవెన్ కలపాలన్నా నేను కలిపితేనే నేను యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతానంటే, ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా ఇది పిల్లలు ఇష్టంగా తినాలి, ఒక 1 drop కూడా మిగలకూడదు, అట్లా ఒక దాన్ని ఏమంటారు, ఒక యజ్ఞం లాగా చేస్తానండి. అసిస్టెంట్లు ఇప్పుడు చాలామంది వస్తారండి కలపడానికి, కానీ ఎందుకో ఆ తృప్తి ఉండదండి. నేనే వండి పెట్టిన తృప్తి ఉండదు. మీరు వీడియోస్లో కూడా నేనే వడ్డిస్తాను, కానీ వేరే వాళ్ళు వడ్డించింది నాకు ఇష్టం ఉండదు. అవునవును. ఎంత కష్టమైనా నేనే వడ్డిస్తాను. ఎన్నో రోజులు జ్వరాలతో కూడా చేశాను. మీరు చెప్పారు ఇది కలప్తా కూడా పిల్లలు తినాలి అని ఇంటెన్షన్ తోటి. అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదు నాకు తెలియదు, బట్ అడగాలనిపిస్తుంది. ఏదైనా తప్పు అయితే వదిలేసేయండి. డెఫినెట్. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఎప్పుడైనా మీ మంచి ప్రయత్నానికి మతం అనేది అడ్డం వచ్చింది? లేదండి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఇంకా క్లియర్గా అడుగుతాను. అడగండి. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, మీరు ముస్లిమ్స్, మీరు ఇచ్చే ఫుడ్ మేము తీసుకోము, ఇలాంటి సమాధానాలు కానీ ఎప్పుడన్నా ఉన్నారా? అట్లా నేను వినలేదు, కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న నేను ఈ సందర్భంగా చెప్పొచ్చలేదు నాకు తెలీదు. నేను మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే పేరు చెప్పదలుచుకోవాలా, ఏరియా చెప్పదలుచుకోవాలా, నాకు ఎందుకో నేను గురుకుల పాఠశాలలో చదివానండి. శిశు మందిరం అని, శ్రీ సరస్వతి శిశు మందిరం అని ఉండేది. దాంట్లో నేను RSS కూడా మాకు ఒక అవర్ లాస్ట్ 4:30 to 5 half an hour ఈ RSS ప్రిన్సిపల్స్ అవి కూడా నేర్పిస్తారు. నేర్చుకున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు కులం మతం ఇది ఎప్పుడు లేదండి. అసలు మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఎప్పుడు లేదు. ఈ మధ్య గెట్ టుగెదర్కి వెళ్తే వాడు రెడ్డి, వీడు కమ్మ అట్లా అనుకుంటున్నారు, కానీ నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అరే వరే అనుకుంటాం, సరదాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్ అడ్మిషన్కి వెళ్తే ఎగ్జామ్ రాపిచ్చారు, అంతా ఓకే అయిపోయింది, ప్రిన్సిపల్ అంతా ఓకే అనేసారు. చాలా పెద్ద గురుకుల పాఠశాల అండి, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పని చేస్తారు.
అట్లాంటి స్కూల్లో బాబుని బొట్టు పెట్టుకొని వస్తేనే ఎలా చేస్తారన్నారండి. ఓకే. నాకు అది ఎందుకో ఏదో చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు మారితే మనం మీ ఇంకా బాబుని అన్నారా బొట్టు పెట్టుకొని రా? బొట్టు పెట్టుకొని వస్తే అడ్మిషన్ ఓకే చేస్తామని అన్నారండి. అంటే ఎవ్రీడే బొట్టు పెట్టుకుంటేనే అడ్మిషన్ ఓకే చేస్తాము. అంటే పిల్లడికి ఎలా ఉంటుందండి, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, అవసరమైతే పంచ కట్టుకోవాల్సి ఉంటుంది అలా. అంటే నేను ఇంత డిఫరెన్షియేట్ చేసి మన చదువులు ఉన్నాయా ఈ రోజుల్లో కూడా, ఎస్పెషల్లీ మనం ఇంత పెద్ద డెవలప్ అవుతున్న ఈ టైంలో, ఇది 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్గా నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి. నేను అంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దండి. యాక్చువల్గా ఇది మనం పెరుగుతున్న సొసైటీలో కానీ ఈ మధ్య జనాల మైండ్ సెట్ మారుతుందేమో తెలియదు, కానీ ఎస్పెషల్గా మనం ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే జేబులోంచి అరే నువ్వు ఈ క్యాస్టా అమ్మో అని తీసి పెట్టుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరండి. ఎంత మంచి హ్యూమానిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మన ఈ సౌత్ ఇండియన్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, చాలా హ్యూమానిటీతో ఉంటారు, సెల్ఫిష్నెస్కి దూరంగా ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం పెరుగుతా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, లేకపోతే మా వాళ్ళని ఆపడానికే ఇది చేశారా అని నాకు చాలా బాధ అనిపించింది. కానీ దయచేసి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో ఇప్పటికీ అంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, సారీ. యాక్చువల్గా నాకు ఎప్పుడు అలా అనిపించదండి, వీళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలని కాదు. అసలు అక్కడ ఎవరు ఏది అడిగినా కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. అరే ఇంకొంచెం ఉంటే చాలు, ఇంకో 100 మంది వస్తే బాగుండు, ఇంకొంచెం వండాల్సింది, ఇంకొంచెం పెట్టాల్సిందని ఉంటుంది. కానీ ఈ కులం మతం ఇవన్నీ నాకు ఎప్పుడు పట్టవు. అసలు నేను వాటికి ఈ అటైర్ ఏదైతే నేను చూపిస్తున్నానో, ఈ వైట్ అండ్ వైట్, ఇది కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు హిందూ రిలీజన్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిందే అండి. ఓకే. నాకు నేనుగా టోపీ పెట్టుకొని ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్పాలని కాదు. యాక్చువల్గా ఇది ఎందుకు వేసామంటే, డార్లింగ్ మనం చేస్తున్న ఈ సర్వీస్ మనం నీ డ్రెస్ లాగా ప్యూరిటీతో ఉండాలి, మనం ఎప్పుడు మలినం అయిపోకూడదు, మన మనసులు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తే వైట్ అండ్ వైట్ అప్పుడు యాక్సెప్ట్ చేసి వేసిందే అండి. ఓకే, అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడు దేవుడి వల్ల నాకు మనసు ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. నాకే చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది చాలా డిఫరెన్షియేట్ చేసి ఇప్పటికీ కొన్ని తెలంగాణ విలేజెస్లో ఈ తక్కువ ఎక్కువ వాడి ఇది అని ఇంకా ఉందండి. నేను విలేజెస్ కూడా విజిట్ చేస్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా విలేజెస్లో సూసైడ్ చాలామంది చేసుకుంటారు, కదిలితే చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారండి. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ఈ స్కూల్ కిడ్స్కి ఒక మంత్లో ఒక క్లాస్ ఏదైనా నన్ను ఇన్వైట్ చేయండి, నేను మీ పిల్లలకి 1 గంట పాటు అసలు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా నేను మైండ్ వాష్ చేస్తాను. ఎవరైతే ఆలోచన వస్తుందో ఒక్కరోజు నవాబ్ కిచెన్ ఈ కుంపటి దగ్గర నిలబడండి, మీకు ఆలోచన కూడా రాదు. ఎంతమంది మాతో పాటు భోజనం వడ్డించడానికి వెళ్తే ఆ పిల్లలు ఎంత ఆత్రపడతారు, ఎంతమంది పెద్ద వాళ్ళు, ఎంత ఏజ్ గ్రూప్ అయినా ఒక గరిట అన్నం కోసం ఎంత అల్లాడుతున్నారు. ఏ ఆధారం లేకుండా బతకాలని ఆరాటపడుతున్న వాళ్ళు, కోట్ల డబ్బులు ఉండి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకొని నేను ఇంకా బతకాలని ఆత్రపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి లైఫ్ హెల్తీగా ఉండి 100 మందిని కొట్టేంత శక్తి ఉన్న వాళ్ళు చెట్లకు వేలాడితే అసలు మన ఇండియన్స్కి అసలు అది అర్థమే లేదండి. మీరు ఫ్లోలో నన్ను స్కూల్కి పిలవండి, నేను వచ్చి క్లాస్ చెప్తానండి. ఎలాంటి ఫీ లేకుండా చిన్న స్కూల్స్ ఉంటాయి, అవునండి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, వాటికి పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను యాక్చువల్గా ఇప్పుడు మేము నెక్స్ట్ మా స్టెప్ అదేనండి. ఆల్రెడీ మేము ఇది రూట్ మ్యాప్ వేసామండి. మేము ఇన్ని రోజులు ఈ చెట్టు కింద ఇక్కడే షూట్స్ చేసాం, కానీ మేము డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత స్టేట్స్, ఆ తర్వాత ఇండియా, ఆల్ ఓవర్ ద ఇండియా మమ్మల్ని చాలా కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళండి అని. మా పిల్లలకి మీ చేత్తో వండిన ఫుడ్ పెట్టండి అని అంటున్నారు.
ఫుడ్తో పాటు ఒక అరగంట పాటు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సూపర్. నేను గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేస్తాను త్వరలో. ఎస్పెషల్గా మన రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు చీటికి మాటికి చచ్చిపోతున్నారండి. ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే అమ్మమ్మ తిట్టిందని, తండ్రి కొట్టాడని, చాలామంది అసలు అర్థం ఉండదండి. మీరు అసలు నేను చాలామందిని కలిశాను పర్సనల్గా, దానికి ఒక మోటివ్ ఉండదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఒక గంట పాటు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి నా ఫోన్ కాంటాక్ట్ అయినా ఇచ్చి మాట్లాడి అవన్నీ ఒక్క ప్రాణం నిలబెడితే చాలా పుణ్యం అండి. సూపర్.